మనం చేసే సేవ ద్వారా మన మనసులో ఉన్న కల్మషాలన్నీ వెళ్ళిపోతాయి. ఎట్లాంటి సేవ చేసినా కూడా, అన్ని సేవల్లోకి ఆధ్యాత్మిక సేవ శిఖరాగ్రం. ఆధ్యాత్మిక సేవ. సో ఏ సేవ చేసినా కూడా, గోసేవ చేసినా, వృక్ష సేవ చేసినా, జంతు సేవ చేసినా, ధ్యాన సేవ చేసినా, అంటే ధ్యాన ప్రచారం చేసి సేవ చేసినా, ఎలాంటి సేవ చేసినా కూడా మనస్సు శుభ్రపరచబడుతుంది. క్లీనింగ్, అంతర్శుద్ధి కాబడుతుంది. అందుకే ప్రతి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో సేవ అనేది మౌలికమైనటువంటి, ప్రధానమైనటువంటి ఒక అంశంగా భావిస్తాం. ధ్యానం చేయడం ఒక ఎత్తు అయితే, సేవ చేయడం కూడా అంతే ప్రాముఖ్యతని మనం ఇస్తాం. మన భారతదేశంలో గురువుకి చాలా అత్యంత ఉన్నత స్థానం ఇవ్వబడింది. ఐ విల్ టెల్ యూ టుడే. ఓకే, ఇన్ ఇండియా వీ హ్యావ్ so many things we keep hearing about Guru, right? In India, I tell you even how the ancient time in India we used to think about the Guru. In the ancient times, Guru means everything. Once you are born and you find your Guru, you are completely in a samarpan bhav. You are in a surrender to the Guru. For the Guru is everything in the ancient times in Bharatdesh. అంటే మన ప్రాచీన భారతదేశంలో ఎలా భావన చేసేవాళ్ళంటే, గురువు అంటే, గురువు మనకి సర్వస్వం. తల్లిదండ్రులు జన్మ ఇస్తారు, మరి గురువు చెంతకి మనం తెలుసుకున్న తర్వాత, గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గురువే సర్వస్వం అని మనం భావిస్తాం. ఒక సమర్పణ భావంతో ఆ గురువు చెంత ఉంటారు. గురువు చెంత అంటే గురువుని అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి కలుస్తున్నా అది కూడా సమర్పణ భావంతో జీవిస్తుంటారు ఇప్పుడు. అది మన ఏన్షియంట్ భారతదేశంలో ఉన్నటువంటి ట్రెడిషన్. సో ఒక స్టోరీ చెప్తాను. ఒక గురువు గారు, ఆయన చాలా గొప్ప స్థాయిలకు వెళ్ళినటువంటి గురువు గారు. ఆయన ఒకసారి వాళ్ళ శిష్యులందరికీ ఒక పరీక్ష పెట్టారు. చాలామంది శిష్యులు ఉన్నారు. గురువు చెంతకి ఎంతోమంది శిష్యులు వస్తారు. So there is a guru who reached to higher states and he had many disciples. He wanted to test them. So he called everyone. He announced that now I am going to get leprosy from in 1 week's time. My body will have leprosy. I will not live in this place now. I will go to Varanasi, Kashi. And I will devote my time in my sadhana, because this is my past life stuff which has come. Some samskaras, some karma, I am going to release it. You are my disciples. So in the ancient India, the tradition is to do Guru Susrusha. Guru will be taken care by disciples. They will cook food, wash clothes, and only after Guru eats food, they will used to take the food. So he asked, who will be coming with me? Because after 1 week he got leprosy, కుష్టు వ్యాధి. ఆ గురువు గారికి కుష్టు వ్యాధి నాకు రాబోతుంది ఒక వారంలో. ఎవరు నాతో పాటు ఉంటూ నాకు కొంచెం సహాయం చేస్తారు? నేను సాధన చేయాలి, ఎందుకంటే ఇది కొన్ని జన్మలకు సంబంధించిన కర్మ. నా శరీరం ద్వారా అది వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. ఆ కుష్టు వ్యాధి నాకు వస్తుంది, కానీ ఎవరు నాకు సేవ చేస్తారు కొంత అని ఒక టెస్ట్ పెట్టాడు గురువు. సో మొదట 5 శిష్యులు చేతులెత్తారు. మిగతా 95 మంది వెళ్ళిపోయారు. కుష్టు వ్యాధికి చేయడము కష్టం, చూడలేము, అసలు ఆ గురువు యొక్క బాధను చూడలేము. వాళ్ళు చెప్పారు, ఆయన ఓకే వెళ్ళిపోండి మీరు. ఆ 5 మందిని కూడా ఇంకొక టెస్ట్ పెట్టాడు. సో వారణాసికి వెళ్ళినప్పుడు ఆయన చీము, నెత్తురు అంతా కారుతా ఉన్నాయి చేతుల నుంచి, కాళ్ళ నుంచి. కొన్ని వేళ్ళు లేవు అన్నమాట, కొన్ని ఫింగర్స్ డిసపియర్డ్ ఫర్ ద గురు. అండ్ 4 people went away because the smell, the
all that's coming out of the body of this guru, they said goodbye to the guru and went away. Only one disciple stayed back. And this disciple said, Guru garu, అందరూ వెళ్ళిపోయారు కానీ నేను వెళ్ళను. మీ బాధ నేను చూడలేకపోతున్నాను. మీరు చాలా బాధగా ఉన్నట్టుంది లోపల, ఎందుకంటే నొప్పి ఉంటుంది, స్పర్శ ఉండదు, చీము నెత్తురు కారుతున్నాయి. మీ కర్మ నేను అనుభవిస్తాను, నాకు ఇచ్చేసేయండి గురువుగారు అన్నాడు. గురువుగారు కోపం వచ్చేసింది. అరే ఏంట్రా, నువ్వు సేవ చేసుకోవడానికి తప్పించుకోవడానికి నువ్వు నా కర్మను తీసుకుని అనుభవించేస్తాను అంటున్నావా, అట్లా అనరా నీ పని అని కోప్పడ్డాడు. సో వన్ డిసైపుల్ స్టేడ్, రైట్? సో హీ సెడ్ టు గురు దట్ ఎవ్రీవన్ లెఫ్ట్ బట్ ఐఎమ్ హియర్, ఐ క్యాంట్ సీ యువర్ పెయిన్, ఇట్స్ టూ మచ్ ఫర్ మీ, ప్లీజ్ గివ్ మీ ద కర్మ, ఐ విల్ go through that experience of leprosy so that you don't need to suffer. And Guru said angrily, and he also shouted at him, oh you fellow, you stupid, you want to escape from this seva, you want to run away, you don't want to do this seva, you only want to escape. So that disciple stayed back, said okay, I will serve only. Guru tested, no, I will not. If you want to do seva, stay here, otherwise leave. And that disciple stayed back. Every day he has to go and wash the clothes of Guru in the river banks of Ganga Mata. Every day he used to go there, wash clothes, bring water and cook food and prepare my nice food for Guru. And Guru used to take. Sometimes Guru is testing so much, one day he didn't leave the food also for Sishya. He has eaten everything. Deliberately, he is testing. That day he is with hunger. But no complaints. No complaints. He only drank water. సో ఈ శిష్యుడు, సరే గురువుగారు ఇలా చెప్పారు కదా, నేను సేవ చేసుకోవడానికి ఉంటాను, గురువుగారు వెళ్ళిపోమంటున్నారు, నేను ఎస్కేపిస్ట్ అంటున్నారు, అలా కాదు, నేను ఆయన చెంతే ఉండి సేవ చేసుకుంటాను. ప్రతిరోజు వెళ్ళి బట్టలు ఉతికేవారు గురువు యొక్క సేవ చేసుకోవడానికి, తర్వాత వచ్చి వారిని శుభ్రపరిచేవాళ్ళు శరీరాన్నంతా కూడా, తర్వాత ఆహారాన్ని వండి గురువుగారికి సమర్పించేవాళ్ళు. గురువు ఒకసారి ఇంకో టెస్ట్ పెట్టాడు, అంతా తినేశాడు ఆయన గురువు, ఏమీ మిగల్చలేదు, శిష్యుడికి ఏమీ లేదు. ఆ రోజు నీళ్లు తాగి పడుకున్నాడు. అయినా కూడా శిష్యుడు ఏం చెల్లించలేదు, శిష్యుడు అక్కడే ఉన్నాడు. లేదు, నేను గురువు గారికి సేవ చేసుకోవాలి అంతే, ఆయనతో సమర్పణ భావం. సో ఒకరోజు ఏమైందంటే ఆయన ఆ గంగామాత దగ్గరికి వెళ్ళి, గంగా నది దగ్గరికి వెళ్ళి 3 మునకలు వేశాడు. లేసేసరికి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, ముగ్గురు దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకేమొద్దు, ఫస్ట్ ఏమన్నా కోరుకోవాలంటే మా గురువు పర్మిషన్ కావాలి, నేను మా గురువుని వెళ్ళి అడిగి వస్తాను అన్నాడు. వాళ్ళు స్టన్ అయిపోయారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఓకే, మీ గురువుని అడుగుతాం, ఎంత మంచి అవకాశం వచ్చింది కదా, నీవు ఎంతో సేవ చేసావు కాబట్టే మేము ప్రత్యక్షమయ్యాము, నువ్వు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తున్నావు నీ సాధనలో, అందుకే మీకు కనిపించాము, అయినా కూడా లేదు, మా గురువే నాకు ఇంపార్టెంట్ అన్నాడు. సరే గురువు దగ్గరికి వెళ్ళాడు, ఏమని కోరుకోవాలి అన్నాడు అనమాట గురువు గారిని. ఇంకో పరీక్ష పెట్టాడు గురువు, ఏం కోరుకోవాలనుకుంటున్నావా, నా సేవ నుంచి తప్పించుకోవడానికి, ఇక్కడ నుంచి అన్నీ తప్పించుకోవడానికి, నీ ఇష్టం పో, నువ్వు ఇంకా సేవ చేయక్కర్లేదు, నువ్వేమైనా కోరుకొని నువ్వు చక్కగా నువ్వు జీవితాన్ని నువ్వు జీవించు అన్నాడు. అర్థమైంది ఆయనకి. వెళ్ళి నాకేమొద్దు, నాకేం కోరికలు ఏం లేదు, నాకు గురువే నాకు ముఖ్యం, నా గురువుకే శరణ్యం అన్నాడు. సో the disciple was tested again. One time he was taking the holy dips in the Ganga the river Ganga, and when he came up, he saw the 3 divine beings, Brahma, Vishnu, Maheshwara. They were saying, now we are grant you a boon, ask me a boon. And they said,
He said, I will ask permission from my guru. I will go and ask my guru. What to ask? I don't know. And they were surprised. Why are you leaving this opportunity? We are here to grant you a boon, but you say this. Okay, we'll wait here. Go and ask your guru. He went to ask the guru that this Brahma, Vishnu, Maheshwara appeared, and what should I do? They asked me to ask for a boon. And Guru was again testing him. He angrily said, now take the boon, escape from seva. You don't want to do seva anymore. Go, wherever you want to go. And now he came to Brahma, Vishnu, Maheshwara, said, I don't want any boons. I am only surrendered to my Guru. I am in deep surrender to Guru. Then Brahma, Vishnu, Maheshwara became one, and the Guru appeared there. It's a Guru form. Guru said, you passed the test. సో ఆ నది దగ్గరికి వచ్చిన తర్వాత గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి చెప్పాడు, నాకేమీ కోరికలు లేవు, ఏమీ వద్దు, నాకు ఏ వరాలు వద్దు, నా గురువే నాకు ముఖ్యం, సేవ చేసుకొని తరిస్తాను అంతే. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటైపోయి వారి స్థానంలో ఆ గురువు కనిపించారు. ఆ గురువే అక్కడ దర్శనమిచ్చారు. సో ఇది ఒక ఏన్షియంట్ స్టోరీ అన్నమాట, మన భారతదేశంలో చెప్పుకుంటున్నటువంటి స్టోరీ. అంటే మొట్టమొదట మనం ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ఒక భక్తి భావంతో వెళ్తాం, తర్వాత ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటాం, శిష్యులుగా మారుతాం. లేకపోతే ఒట్టి భక్తి భావంతో ఆయన్ని హై పెడెస్టల్ మీద కూర్చోబెట్టి చప్పట్లు కొట్టి చేస్తే కాదు. ఆ గురువు చెప్పిన వారిని శ్రద్ధగా మనం సాధన చేయాలి. ఆ గురువు మన అంతర గురువుని చూపిస్తాడు, మనలో ఉన్న గురువుని మనకి పరిచయం చేస్తాడు. ఒక గురువు యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న అంతర గురువుని మనకి తెలియపరుస్తాడు. అది ఈ బాహ్యంలో ఉన్న గురువు యొక్క ఉద్దేశ్యం. తనంతట వాడిని చేస్తారు, తనకంటే ఇంకా పైకి వెళ్ళాలనే ఆ సంకల్పం ఉంటుంది ప్రతి గురువుకి. సో ఎవ్రీ గురు